సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. సో ఆల్రెడీ నిన్నటి క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 12 వరకు డిస్కస్ చేసాము. సో ఈ రోజు క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 13 నుంచి కంటిన్యూ చేద్దాము. ఓకేనా? సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఎవరైనా వాచ్ చేయలేనట్లయితే ఫస్ట్ పార్ట్ వాచ్ చేయండి. ఫస్ట్ పార్ట్ వాచ్ చేస్తే సెకండ్ పార్ట్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో అందులో ఎలాంటి ట్రిక్స్ వాడుతాం, ప్రాబ్లమ్స్ అండ్ ఈజెస్లో ఏ మెథడ్స్ వాడతాం అన్నది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నా కంటెంట్ మొత్తం మీ అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? సో చాలామంది పిల్లలు సార్ బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఇంకా కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ మొత్తం యూజ్ చేసుకోండి. ఈ కంటెంట్స్ కోసం టాపిక్స్ అన్ని మాక్సిమం 90% ఆఫ్ ది టాపిక్స్ అన్ని కంప్లీట్ చేశాను. సో ఆ కంటెంట్ ఎక్కడంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? సో టాపిక్ వైజ్ క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం దొరుకుతుంది. సో డైరెక్ట్ వీడియోస్ చూసే కంటే. ఓకేనా? ఇంకా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేనట్లయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అలాగే ఈ క్వశ్చన్కి సంబంధించి పీడిఎఫ్ కూడా కింద ప్రొవైడ్ చేశాను. సో అది కూడా తీసుకొని ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. చేసిన తర్వాత ఆన్సర్స్ రాకపోతే ఈ వీడియోస్ చూడండి. ఓకేనా? అయితే చాలామంది ఫస్ట్ పార్ట్ వాచ్ చేసి చాలా వీడియోస్లో బేసిక్ పార్ట్స్ వాచ్ చేసి లాస్ట్ పార్ట్స్ వదిలేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ పార్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్ బేసిక్ కాదు, ఎగ్జామ్లో వచ్చేది ఏంటంటే లెవెల్ పెంచే కొలది ఈ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ పార్ట్ వాచ్ చేసి మిగతా పార్ట్లను వదిలేయద్దు. చివరి వరకు కంప్లీట్గా చూస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. సో అది క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 13లో ఎ ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఐ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ yet to present at the time of your birth. The father's age is 38 years now if son's age 5 years back. సో ప్రొసీజర్ ఏంటన్నది చూద్దాం. అలాగే ఎగ్జామ్లో షార్ట్ కట్ డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది కూడా చూద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నారో చూడండి. ఫాదర్ ఏమని చెప్తున్నాడు అంటే ఐ వాజ్. సో ఫాదర్ ఏమని చెప్తున్నాడు అంటే వాళ్ళ సన్నతో ఐ వాజ్ అంటే ఇప్పుడు గతంలో, యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ ఎట్ ప్రెజెంట్. సో ఆ సన్ యొక్క ప్రెజెంటేజ్ ఎంతో మనకి తెలీదు. నేను ఎక్స్ అనుకుంటాను. అంత ఏజ్ ఎప్పుడు ఉందంట? ఐ వాజ్ అంటే ఫాదర్ ఏజ్ కొన్ని సంవత్సరాల క్రితం. ఎప్పుడు అని అంటే అది ఎట్ ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. సో ఆ సన్ను పుట్టేటప్పుడు అతని ఏజ్ ఎంత ఉంటుంది? 0 years. సన్ను పుట్టేటప్పుడు ఎంత ఉంటుంది? 0 years. ప్రెజెంట్ సన్తో చెప్తున్నాడు, ప్రెజెంట్ నీ ఏజ్ ఎంత ఉందో అంత నా ఏజ్ ఉంది ఎప్పుడు నువ్వు పుట్టినప్పుడు. సో అతను పుట్టినప్పుడు అతని ఏజ్ ఎంత? 0. ఓకేనా? సో అయితే క్వశ్చన్లో ఫాదర్ ప్రెజెంటేజ్ ఇచ్చారు, సన్ యొక్క ప్రెజెంటేజ్ అడగలేదు. సన్ 5 years బ్యాక్. ఓకేనా? సన్ యొక్క ఏజ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్? 5 years బ్యాక్ అడుగుతున్నారు. ఇది మన క్వశ్చన్. ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు నేనేమంటానంటే సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? ఎక్స్ ఇయర్స్ పెరిగాడు. సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? ఎక్స్ ఇయర్స్ పెరిగాడు. ఎందుకంటే 0 నుంచి ఎక్స్ అని అంటే ఎక్స్ ఇయర్స్ పెరిగాడు. మరి సన్ ఎక్స్ ఇయర్స్ పెరిగితే ఫాదర్ కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు? సన్ ఎక్స్ ఇయర్స్ పెరిగితే ఫాదర్ కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు? ఎక్స్ ఇయర్సే పెరుగుతాడు. కాబట్టి ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ ఏమవుతుందంటే, ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతారు కదా, సన్ ఎక్స్ ఇయర్స్ పెరిగితే ఫాదర్ కూడా ఎన్ని ఇయర్స్ పెరగాలి? ఎక్స్ ఇయర్సే పెరగాలి. కాబట్టి ఫాదర్ యొక్క ప్రెజెంటేజ్ ఏమవుతుందంటే 2x అవుతుంది. ఫాదర్ యొక్క ప్రెజెంటేజ్ ఏమవుతుంది? 2x అవుతుంది. ఆ 2x వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చారు. ఆ 2x వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారంటే 38 అన్నారు. మరి ఎక్స్ అంటే ఏంటంటే ప్రెజెంటేజ్ ఆఫ్ సన్. సో ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ ఎంత అంటే 38/2. సో 38/2 అంటే 19. ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ అడగలేదు. సన్ 5 years బ్యాక్ అంటే 19 - 5. సో 19 - 5 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 14 years. దట్ ఈస్ ఆప్షన్ ఏ. 14 years. దట్ ఈస్ ఆప్షన్ ఏ. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? అయితే ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇదంతా మీరు చేయనక్కర్లేదు. సో ఎలా అనంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కానీ ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్. అంతే. ఓకేనా? ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చినా కానీ సన్ యొక్క ప్రెజెంటేజ్ ఎంత ఉంటుంది అంటే ఫాదర్ ఏజ్లో హాఫ్ ఉంటుంది. ఫాదర్ ఏజ్ ఆల్రెడీ 38 అన్నారు కాబట్టి 38/2. సో 38/2 అంటే 19. ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ అడిగితే 19. 1 year బ్యాక్ అడిగితే 18. 2 years బ్యాక్ అడిగితే 17. 3 years బ్యాక్ అడిగితే 16. 4 years బ్యాక్ అయితే 15. 5 years బ్యాక్ అయితే 14. సో 1 year హెన్స్ అడిగితే 20. 2 years హెన్స్ అడిగితే 21. 3 years హెన్స్ అయితే 23. అలా ఏది అడిగితే అది తీసుకుంటాం. బట్ ప్రెజెంటేజ్ ఆఫ్ సన్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్. క్లియర్? సో ఆ ఒక్క పాయింట్ తీసుకొని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14కి వెళ్ళిపోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి ఏమన్నారు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే మీకు ఆ డిఫికల్టీ ఏంటి అన్నది, ఆ లాజిక్స్ ఏంటి అన్నది అర్థం అవుతుంది. మీరు డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమైనట్టే ఉంటుంది. ట్రై చేసి ఇప్పుడు మీరు చూడాలి. చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి.
The ratio of the present ages of A and B is 5:3. The ratio of the A's age 4 years ago to B's age 4 years hence is 1:1. What is the ratio of A's age 4 years hence and B's age 4 years ago? ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చేద్దాం. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏమన్నారంటే, సో రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏబీల యొక్క ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఏమైందనంటే, సో 5:3 అన్నారు. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ది ఏజ్ 4 years ago టు ద బీస్ ఏజ్ 4 years hence. ఏ ఏజ్ 4 years ago, అలాగే బి ఏజ్, సో బి ఏజ్ ఇప్పుడు 4 years hence, 4 years hence. ఈ రేషియో ఎంత అంటే 1:1. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఏజ్ 4 years hence, వాట్ ఈస్ ద ఏజ్ 4 years hence, అలాగే సో బీస్ ఏజ్ 4 years ago, బీస్ ఏజ్ 4 years ago. సో చాలా ఈజీ క్వశ్చన్, చిన్న లాజిక్ మీకు తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో అందరికీ నేను రాసింది అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ఈజ్ టు బి రేషియో 5:3 అన్నారు. ఏ 4 years ago, బి 4 years తర్వాత 1:1 అన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఏ 4 years హెన్స్, బి 4 years ago. ఇప్పుడు ఒక్కసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఈ రెండు సమ్ చేస్తే ఏ ప్లస్ బి, ఇక్కడ ఈ రెండు సమ్ చేసిన -4 + 4 క్యాన్సిల్ అయిపోయి అక్కడ కూడా ఏ ప్లస్ బిఏ వస్తుంది, అక్కడ కూడా ఏ ప్లస్ బి వస్తుంది. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ రెండు కలిపితే ఏ ప్లస్ బి, ఈ రెండు కలిపితే ఏ ప్లస్ బి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్ని పార్ట్సే ఉండాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయి, బట్ ఇక్కడ చూసినట్లయితే 2 ఉన్నాయి. మరి 8 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేస్తే 4 1s are 4, 4 1s are 4. ఇప్పుడు 8 సరిపోయి లేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ తగ్గిపోయింది. ఎందుకు ఇక్కడ ఒక పార్ట్ పెరిగిందంటే 4 years పెంచడం వలన, అక్కడ ఒక పార్ట్ ఎందుకు తగ్గిపోయిందంటే 4 years తగ్గించడం వలన. ఇప్పుడు మనకి ఎప్పుడు రేషియో కావాలంటే ఏ 4 years తర్వాత, ఏ ప్రెజెంటేజ్ ఆల్రెడీ 5 parts, ఓకేనా. మరి 4 years తర్వాత అంటే 4 years తర్వాత అంటే 4 years అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేయాలి? 1 part. 5కి 1 యాడ్ చేస్తే 6 parts. మరి బి 4 years ago, ప్రెజెంటేజ్ ఆఫ్ బి ఎంత అంటే 3 parts. 4 years ago అంటే ఎన్ని పార్ట్స్ బ్యాక్ వెళ్ళాలి? 4 years ago అంటే ఎన్ని పార్ట్స్ బ్యాక్ వెళ్ళాలి? 1 part బ్యాక్ వెళ్ళాలి. 3కి 1 తీస్తే 2 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే, సో 3:1, 3:1 ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా, క్లియర్. సో 3:1 మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. సో ఏమన్నారు ఈ క్వశ్చన్లో చూడండి. సిల్వయ్య, సో ఎస్, was married 80 years ago. Today her age is 9/7 times to that of that time of marriage, times to that time of marriage, at the time of marriage. Actually ఇక్కడ that time కాదు, so at the time of marriage, okay, age is 9/7 times, so at the time of her marriage. At present his son's age is 1/6 of her age. So what was her son's age 3 years ago? So what was her son's age 3 years ago? సో క్వశ్చన్లో చూడండి ఏమన్నారు. టుడే హర్ ఏజ్ ఈస్, సో సిల్వా ఏజ్, అలాగే ఆ సిల్వాకి ఎప్పుడు మ్యారేజ్ అయింది? 80 years ago మ్యారేజ్ అయింది. సో 9/7 times ఎట్ ద టైమ్ ఆఫ్, 9/7 times ఎట్ ద టైమ్ ఆఫ్ హెర్ మ్యారేజ్. అంటే సో ప్రెజెంట్ ఏజ్ 9 parts అయితే ఆవిడకి మ్యారేజ్ అయినప్పుడు 7 parts ఉండేది. ఎట్ టు ప్రెజెంట్ ఈ సన్స్ ఏజ్ ఈజ్ 1/6 ఆఫ్ హెర్ ఏజ్. ఎట్ టు ప్రెజెంట్, సో ప్రెజెంట్ అంట, సో వాళ్ళ యొక్క సన్ ఏజ్, ఓకేనా, వాళ్ళ యొక్క సన్ ఏజ్. సో ఇలా సన్ నేను ఏమనుకున్నానంటే సి అనుకుందాం, చిల్డ్రన్ యొక్క ఏజ్, ఆవిడ ఏజ్లో ఎంత అంటే 1/6. అంటే మనం ఆవిడ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. క్వశ్చన్ అడుగుతున్నది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కాదు, సన్ కాదు, 3 years ago అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సో సిల్వా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 2 parts అయినా పెరిగింది. మరి 2 parts పెరగలేదు, తగ్గింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 2 parts తగ్గిందా? చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయింది? ఇది ఎస్, ఇది ఎస్ -8, 8 years ago. అంటే ఆ 2 parts వాల్యూ ఎంత? 8 years. 2 parts వాల్యూ ఎంత? సో 8 years. దాని నుంచి 1 part వాల్యూ ఎంత? 4 years. 1 part వాల్యూ 4 years. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్? 9 parts. 9 4s are 36 years. 9 4s are 36 years. దీని నుంచి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్స్ టు 36/6. 36/6 అంటే ఎంత అవుతుంది? 6 years అవుతుంది. సో మరి చిల్డ్రన్ 3 years ago, 3 years ago అంటే 6 - 3. సో 6 - 3 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 3 years అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఆన్సర్ ఏమవుతుందంటే సారీ, ఆప్షన్ సి 3 years. క్లియర్.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అందరూ, ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి, ఏమంటారు. ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ మ్యారీ అండ్ దీప ఈజ్ x:42. మ్యారీ అండ్ దీప. మ్యారీ ఈజ్ 8 years యంగర్ దెన్ ప్రేమ. సో అక్కడ ప్రేమ ఎవరు లేరు, మ్యారీ దీప ఉంది. ఇప్పుడు ప్రేమ కోసం మాట్లాడుతున్నారు. 8 years చిన్న అంట మ్యారీ. ప్రేమ సేస్ ఆఫ్టర్ 8 years విల్ బి 33 years. అంటే ప్రేమ ఏజ్ మనకి డైరెక్ట్గా ఇచ్చారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీప అండ్ మ్యారీస్ ఏజ్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు ఒకసారి చూడండి, అందరూ ట్రై చేసిన తర్వాత ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ రేషియో ఎవరెవరికి చెప్పారంటే మ్యారీ అంటే ఎమ్, అలాగే దీప డి అనుకున్నాం. వీళ్ళ యొక్క రేషియో x:42 అన్నారు. నెక్స్ట్ మ్యారీ ఈజ్ 8 years యంగర్ దాన్ ప్రేమ్. ఓకేనా. సో మ్యారీ ప్రేమ్ కంటే 8 years యంగర్, అంటే ప్రేమ్లో నుంచి 8 years తీస్తే సరిపోద్ది. 8 years యంగర్ అంటే 8 years చిన్న కదా. ఓకేనా. ప్రేమ్ కంటే 8 years చిన్న. ప్రేమ్ ఏజ్ ఆఫ్టర్ 8 years. ప్రేమ్ ఏజ్ 8 సంవత్సరాల తర్వాత. ప్రేమ్ ఏజ్ 8 years తర్వాత ఎంత అంటే 33 years. 8 సంవత్సరాల తర్వాత 33 years అయితే ఇప్పుడు ఎంత అవుతుంది, 33 - 8. 33 - 8 అంటే 25. సో దీని నుంచి ఎం ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఎం ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎలా. సో 25 - 8. ఓకేనా. సో 25 - 8. సో 25 - 8 అంటే ఎంత అవుతుంది చెప్పండి. సో 17. ఎం ఏజ్ ఎంత 17. ఎం ప్రెజెంట్ ఏజ్ మనకి తెలుసు. ఇంకా ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఏంటన్నది చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ దీప అండ్ మ్యారీ ఏజ్. డిఫరెన్స్ బిట్వీన్ దీప అండ్ మ్యారీ, వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అంట. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అంట దేనికి ఈక్వల్ అంట. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ్. ఓకేనా. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ. ఆల్రెడీ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ్ ఎంత. సో 25. ఓకేనా. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ్ ఎంత. సో 25. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ప్రేమ్ ఎంత అంటే 25. సో కాబట్టి నేనేమంటానంటే, సో ఇక్కడ ఇది ఈ ఏజ్ మనకి 17. మీరు డైరెక్ట్ ఇక్కడ 17 సబ్స్టిట్యూట్ చేసి 17కి 42కి డిఫరెన్స్ ఎంత వస్తుంది, 25 వచ్చేస్తుంది కదా. కాబట్టి డైరెక్ట్గా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనం డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు, 17 తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఎం వాల్యూ 17 వచ్చిందో ఇంకా మిగతాదంతా మీరు చేయకుండా ఖచ్చితంగా ఆన్సర్ 17 ఫ్యాక్టర్ అయి ఉండాలి. 17కి ఫ్యాక్టర్ ఆప్షనే లేదు కాబట్టి డైరెక్ట్గా మీ ఆప్షన్ ఏమని తీసుకోవచ్చు అంటే ఆప్షన్ ఈ 17 అని తీసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో ఫేమ్ 42 పార్ట్స్, ఇదెంత అంటే ఎక్స్ పార్ట్స్. ఓకేనా. ఇది ఎక్స్ పార్ట్స్. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 25 అన్నారు. నేనేమన్నానంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 17 తీసుకున్నాను. 17 తీసుకుంటే రెండింటి వాల్యూ ఎంత డిఫరెన్స్ ఎంత పడుతుంది, 25 సరిపోతుంది. అందుకని నేను డైరెక్ట్ ఆన్సర్ తీసుకోగలిగాను. సో సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 17. దట్ ఈస్ ఆప్షన్ ఈ. ఓకేనా. క్లియర్. సో నెక్స్ట్ 17 చూడండి ఏమంటున్నారు. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈస్ 3 times more than his son. 3 times more than his son. 8 years hence father age will be 2 and 2.5 times of son's age. అంటే 2.5 times. 2.5 times. After 8 more years how many times would father be his son's age. సో ఈ క్వశ్చన్ అందరూ ట్రై చేయండి, చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో ట్రై చేయండి. Present age of father is 3 times more than his son. Present age of father is 3 times more than son. ఓకేనా. ఫస్ట్ చాలా మంది రేషియో రాసేటప్పుడు మిస్టేక్ రాసేస్తారు. సన్ ప్రెజెంట్ ఏజ్ 1 part అనుకుంటే సో ఫాదర్ ఏజ్ ఏంటంటే 3 times కాదు, 3 times మోరు. మరి 3 times మోర్ అంటే రేషియో ఏమవుతుంది, 4:1. చాలా మంది ఇదే మిస్టేక్ రాస్తారు, చూసుకోండి. 4:1. నెక్స్ట్ 8 years hence ఫాదర్ ఏజ్ విల్ బి 2. ఓకేనా. 8 years hence ఫాదర్ ఏజ్ విల్ బి 2.5 times ఆఫ్ హిస్ సన్. సో 8 years తర్వాత ఫాదర్, 8 years తర్వాత అలాగే సన్ 8 years తర్వాత ఈ రేషియో ఏమన్నారంటే 2.5 times. ఓకేనా. సో 2.5 times అని అంటే 5/2. 2.5 times అంటే 5/2. అంటే ఇది 5 parts అయినట్లయితే ఇది ఎన్ని పార్ట్స్ అని చెప్పుకోవచ్చు, 2 parts. ఆఫ్టర్ 8 more years. క్వశ్చన్లో ఆఫ్టర్ 8 more years 8 సంవత్సరాల తర్వాత. 8 more years అంటే ఇంకొక 8 సంవత్సరాల తర్వాత అంటే 16 years తర్వాత. ఓకేనా. 16 years తర్వాత హౌ మెనీ టైమ్స్ వుడ్ ఫాదర్ బి ఈ సన్స్ ఏజ్. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైనా ప్రజెంట్ అదే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారకూడదు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ 3 parts ఉంది, ఇక్కడ కూడా 3 parts ఉంది. ఏజ్ డిఫరెన్స్ ఏం మారలేదు, 3 parts ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి, 1 part పెరిగింది. ఎందుకు ఆ 1 part పెరిగిందని అంటే 8 years పెంచడం వలన. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెంచాలి,
8 ఇయర్స్ పెంచాలి. 8 ఇయర్స్ అంటే ఎన్ని పార్ట్స్ పెంచాలి? 1 పార్ట్ పెంచాలి. 8 ఇయర్స్ అంటే ఎన్ని పార్ట్స్ పెంచాలి? సో 1 పార్ట్ పెంచాలి. సో ఆ 1 పార్ట్ వాల్యూ పెంచితే ఇది 3 అవుతుంది. ఇక్కడ ఒక 1 పార్ట్ పెంచితే 6 అవుతుంది. 6:3 అంటే ఏమని చెప్పుకోవచ్చు? సో 2:1. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫాదర్ ఏజ్ ఈజ్ హౌ మెనీ టైమ్స్? సో 2 టైమ్స్ ఆఫ్ హిస్ సన్ ఏజ్ సో ఆఫ్టర్ 16 ఇయర్స్. ఓకేనా? కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 2 టైమ్స్. ఆప్షన్ డి 2 టైమ్స్. అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఎలా చేశారన్నది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఏమన్నారు? రవి ఈస్ as much younger than Surya as he is older than Suresh. Important model. Okay na? If the sum of the ages of Surya and Suresh is 50 years, what is the difference between Surya and Ravi's age? What is definitely the difference between Surya's and Ravi's age? So ఈ type of questions చాలా అడిగారు. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. Ravi is as much younger than Surya as he is older than Suresh. రవి అంట ఎవరికంటే యంగరు? సూర్య కంటే యంగరు. ఓకేనా? సూర్య కంటే యంగరు. అలాగే సురేష్ కంటే ఓల్డరు. సురేష్ని సో ఎస్ఆర్ అది ఎస్ ఇచ్చి అనుకున్నాను. సురేష్ కంటే ఓల్డరు, సూర్య కంటే యంగరు. దట్టు యాజ్ మచ్ యంగర్ దెన్ సూర్య యాజ్ హీస్ ఓల్డర్ దెన్ సురేష్. అంటే దీనికి అర్థం ఏంటంటే రమేష్ సూర్య కంటే ఎంత చిన్నో సో సురేష్ కంటే అంత పెద్ద. ఓకేనా? సో స్టేట్మెంట్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? సో రవి అనే వ్యక్తి సూర్య కంటే ఎంత చిన్నో సురేష్ కంటే అంత పెద్ద. ఓకేనా? అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంటే సూర్య మైనస్ రమేష్ రవి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ రవి మైనస్ సురేష్. నేను రాసిన ఈక్వేషన్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే మా తమ్ముడు నాకన్నా ఎంత చిన్నో మా చెల్లి కన్నా అంత పెద్ద. అంటే దానికి అర్థం ఏంటంటే మా తమ్ముడికి నాకు మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో మా తమ్ముడికి మా చెల్లికి మధ్య ఏజ్ డిఫరెన్స్ అంత ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో నా ఏజ్ ఒక 28 ఇయర్స్. ఓకేనా? సో మా బ్రదర్ ఏజ్ 26 ఇయర్స్. మా సిస్టర్ ఏజ్ 24 ఇయర్స్. అంటే మా తమ్ముడిని ఏమని చెప్పొచ్చు అంటే మా తమ్ముడు నాకన్నా ఎంత చిన్నో మా చెల్లి కన్నా అంత పెద్ద. అది స్టేట్మెంట్ చెప్తున్నారు. ఇప్పుడు దీని నుంచి సో మైనస్ ఆర్ అటు తీసుకెళ్తే ప్లస్ ఆర్ అవుతుంది. 2r ఈజ్ ఈక్వల్స్ టు ఎస్వై ప్లస్ ఎస్హెచ్. సో దాని నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు ఎస్వై ప్లస్ ఎస్హెచ్ డివైడెడ్ బై 2. సో దీని నుంచి ఆర్ ఏజ్ ఎంత అంటే మనం చెప్పొచ్చు ఆర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే సమ్ ఆఫ్ సూర్య అండ్ సురేష్ అని అడిగారు కదా. సమ్ ఆఫ్ సూర్య అండ్ సురేష్ ఆల్రెడీ ఇచ్చారు, అడగడం కాదు ఇచ్చారు. 50/2 అంటే రవి ఏజ్ ఎంత అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 25 ఇయర్స్. రవి ఏజ్ ఎంత అంటే మన ఆన్సర్ ఏంటి? సో 25 ఇయర్స్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సూర్య అండ్ రవి. ఇప్పుడు ఎప్పుడైతే ఇతని ఏజ్ 25 వచ్చిందో వీళ్ళిద్దరి యొక్క పాసిబిలిటీస్ మనం చాలా రాసుకోవచ్చు. ఇతని 26 అయితే ఇతని 24 రాసుకోవచ్చు. ఇతని 27 అయితే ఇతని 23. ఇలా ఇన్ఫైనిటీ పాసిబిలిటీస్, చాలా పాసిబిలిటీస్ రాసుకోవచ్చు. కానీ డెఫినెట్లీ ఖచ్చితమైన ఆన్సర్ కావాలి మనకి. ఖచ్చితమైన ఆన్సర్ కావాలంటే చేయగలమా? చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారని అంటే ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చినా కానీ మిడిల్ పర్సన్ వాల్యూ రవి వాల్యూ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఆ రవి వాల్యూ కూడా ఎంత అంటే వీళ్ళిద్దరి యొక్క సమ్లో హాఫ్ ఉంటుంది. మిడిల్ పర్సన్ వాల్యూ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఆ మిడిల్ పర్సన్ వాల్యూ కూడా ఎంత ఉంటుంది? వీళ్ళిద్దరి యొక్క సమ్ములో హాఫ్ ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్లో ఈ కార్నర్ పర్సన్ని సూర్య ఏజ్ ఎంత లేదా సురేష్ ఏజ్ ఎంత అని అడిగారు అనుకోండి. సో మనకి ఎస్హెచ్ ఒకరు, ఆర్ ఒకరు, అదే ఎస్వై ఒకరు, ఆర్ ఒకరు, ఎస్హెచ్ ఒకరు. ఇతని ఏజ్ అడిగినా కాంట్ బి డిటర్మైన్డ్. ఇతని ఏజ్ అడిగితే వీళ్ళిద్దరి యొక్క సమ్లో హాఫ్ 50/2 25. ఎస్హెచ్ ఏజ్ అడిగిన ఆన్సర్ ఏంటి? కాంట్ బి డిటర్మైన్డ్. ఓకేనా? వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ అడిగినా నీకు ఏది అడిగినా కానీ ఇది ఒక్కటే చేయగలం, మిగతా ఏది అడిగినా కాంట్ బి డిటర్మైన్డ్. మరి కొన్ని క్వశ్చన్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క సమ్ము కాదు, వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ సమ్ము కాకుండా సో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఇచ్చి ఎవరొకరు ఏజ్ అడుగుతారు. క్వశ్చన్లో కనుక డిఫరెన్స్ ఇచ్చి ఎవరి ఏజ్ అడిగినా, క్వశ్చన్లో డిఫరెన్స్ ఇచ్చి ఎస్వై అడిగినా, ఆర్ అడిగినా, ఎస్హెచ్ అడిగినా, ఎవరిది అడిగినా కానీ ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్. డిఫరెన్స్ ఇచ్చి ఎవరి ఏజ్ అడిగినా కాన్ బి డిటర్మైన్. సమ్ ఇచ్చినప్పుడు మాత్రం మిడిల్ పర్సన్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయగలం. సో అది 50/2 అది. సో అతను వాళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత ఇస్తారో అందులో హాఫ్ ఉంటుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19కి వెళ్ళిపోతున్నాను. సో 19 చూడండి. 19 ఏమంటున్నారు? If 6 years are subtracted from the present age of Ravi,
and the remainder is divided by 12, then the present age of his grandson Pranav is obtained. If Pranav is 2 years younger to Mohit, whose age is 8 years, then what is the Ravi's present age? Then what is the Ravi's present age? సో అందరికీ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నారు ఒక్కసారి క్వశ్చన్లో? సో చెప్పిన దాని ప్రకారం చేద్దాం. 6 years ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ రవి ఏజ్ నుంచి 6 years సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని 12తో డివైడ్ చేస్తే, సో 12తో డివైడ్ చేస్తే ఎవరి ఏజ్ వస్తుందనంట? సో దెన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ గ్రాండ్ సన్ ప్రణవ్ ఈజ్ అబ్టైన్డ్. ఆ ప్రణవ్ ఏజ్ ఎంత? ప్రణవ్ ఈజ్ 2 years యంగర్. ఎవరికి? మోహిత్. ఆ మోహిత్ ఏజ్ ఎంత అనంటే మోహిత్ ఏజ్ 8 years. ప్రణవ్ మోహిత్ కంటే 2 సంవత్సరాలు చిన్న. 2 సంవత్సరాలు చిన్న అంటే ఎంత అవుతుంది? 6 years. ఓకేనా? సో దీని నుంచి ఆర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఆర్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 6 12s ఆర్. సో 72 + 6. 72 + 6 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 78 years. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. స్టేట్మెంట్ పెద్దగా ఉంది తప్ప క్వశ్చన్ చాలా ఈజీ. క్వశ్చన్లో ఏదైతే చెప్పారో అదే విధంగా సాల్వ్ చేస్తాము. ఓకేనా? సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చిందంటే 78 years. క్లియర్? సో ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20లో ఏమన్నారు? అమిత్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 1.5 times ఆఫ్ హరీస్ ప్రెజెంట్ ఏజ్. ఇఫ్ ఆఫ్టర్ 4 years అమిత్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ హరీస్ ఏజ్ 4 years ago, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ హరి? సో క్వశ్చన్లో ఏమన్నారు చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్లో అమిత్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 1.5 times ఆఫ్ హరి ప్రెజెంట్ ఏజ్. అంటే 1.5 అంటే మనం ఏమని రాయొచ్చు అంటే 3:1. 1.5 అంటే 3/2 కదా. సో 1.5 అంటే 3/2 కాబట్టి ఇది 3 parts అయితే ఇది 2 parts. ఆఫ్టర్ 4 years, ఏ 4 years తర్వాత ఏమన్నారు? ట్వైస్ అంట. దేనికి ట్వైస్? హెచ్ 4 years ago. ఈ రేషియోని ఏమన్నారంటే 2:1 అన్నారు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ హరి? ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎన్ని పార్ట్స్ అయి ఉండాలి? 5 parts అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో అయితే మీరు సో 60 అని చెప్పేసి ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. బట్ ప్రొసీజర్ కూడా ఒక్కసారి చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే, సాల్వ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ని మీరు క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, ఇంకొక వేలో కూడా చేయొచ్చు. 2 ways చెప్తా చూడండి. ఫస్ట్ వే చూడండి. ఇక్కడ ఈ రెండింటిని కలిపినప్పుడు ఎన్ని పార్ట్స్ వస్తాయో ఇక్కడ ఈ రెండింటిని కలిపినప్పుడు కూడా అన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ రెండు కలిపితే a + h, ఈ రెండు కలిపినప్పుడు కూడా +4 -4 క్యాన్సిల్ అయిపోయి a + h వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అన్ని పార్ట్స్ ఉండాలి కదా. ఇక్కడ 5 ఉన్నాయి కదా, అందుకని దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం? 3తో. ఇక్కడ 3 ఉన్నాయి కదా, అందుకని దేంతో మల్టిప్లై చేద్దాం? 5. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉండాలి, ఇక్కడ అన్ని పార్ట్స్ ఉండాలి కదా, అందుకని ఈ 3తో దీన్ని, ఈ 5తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. సో 3 3s are 9, 3 2s are 6, అలాగే 5 2s are 10, 5 1s are 5. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 part తగ్గిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 part పెరిగిపోయింది. ఎందుకు ఆ 1 part తగ్గడం పెరిగిందని అంటే, సో ఇక్కడ 4 years తగ్గించడం వల్ల. మరి 1 part వాల్యూ 4 years అయితే ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్? సో ప్రెజెంటేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రెజెంటేజెస్ అన్నారు టోటల్ 15 parts. సో 15 parts కావాలంటే 15 4s are 60. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 60 years. దట్ ఈస్ ఆప్షన్ సి. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇదేంటంటే ఇది ఈజియెస్ట్ మెథడే. సో ఒకవేళ సడన్గా మీకు ఈ లాజిక్ స్ట్రైక్ అవ్వకపోతే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ కూడా చెప్తున్నా చూడండి. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్లో అయితే ఇచ్చిన రేషియోలు ఎలా రాసుకుంటారు? ఫస్ట్ రేషియో 3:2, ఆ తర్వాత ఏ 4 years హెన్స్, అలాగే బి 4 years ఎగో, అంటే ఇక్కడ హెచ్కు బదులు బి అని రాస్తాను చూసుకోండి. సో 2:1. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఎంత పెరిగింది? 4 years. ఇక్కడ నుంచి ఇక్కడికి బి పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత? 4 తగ్గింది. క్రాస్ ప్రొడక్ట్ 3 1s are 3 -2 2s are 4. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 1 part ఈజ్ ఈక్వల్స్ టు 2 4s are -8 మైనస్ ఆఫ్ 1 4s are 4. 8 - 4 అంటే ఎంత? 12. ఇక్కడ చూడండి, 2 4s are 8, దట్టు -8 మైనస్ మళ్ళీ 4 1s are 4, టోటల్ ఎంత? -12. ఫస్ట్ ఆల్రెడీ మైనస్ వచ్చింది కదా, మీరు మైనస్ కోసం వరీ అవ్వక్కర్లేదు, జస్ట్ పార్ట్స్ తీసుకుంటే చాలు. మొత్తం మీద ఈ 1 part వాల్యూ ఎంత అంటే 12. సో మనకి ఇద్దరికి సమ్ ఆఫ్ ది ఏజెస్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ ది ఏజెస్ టోటల్ ఎన్ని పార్ట్స్? సో 5 parts. సో 5 parts కావాలంటే 5 12s are, సో 5 12s are 60 years. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21కి వెళ్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 21లో ఏమన్నారో చూడండి క్లియర్గా. సందీప్ ఏజ్ ఆఫ్టర్ 2 years is 33 and 1/3% more than the present age of Arun. The ratio of the Arun age after 3 years and Sandeep age of 2 years, Sandeep age 2 years ago is 11:12,
వాట్ విల్ బి ద రేషియో బిట్వీన్ ద సందీస్ ఏజ్ 3 years ago అండ్ అరుణ్స్ ఏజ్ 5 years హెన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పారు చూడండి క్వశ్చన్. సందీప్ ఏజ్ 2 years ఆఫ్టర్ 2 years. సందీప్ ఏజ్ అంట 2 years తర్వాత. నెక్స్ట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ ఏం చెప్తున్నారంటే 33 1/3% మోర్. మీకు ఆల్రెడీ తెలుసు 33 అండ్ 1/3% అంటే ఫ్రాక్షన్లో. సో 1/3 అంటే ఇది 3 parts అనుకుంటే 3కి 1 part ఎక్కువ. సో టోటల్ 4 parts. నెక్స్ట్ స్టేట్మెంట్లో అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 3 years. అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 3 years. సందీప్ ఏజ్ 2 years ago. సందీప్ ఏజ్ 2 years ago. అలాగే అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 3 years. సో అక్కడ 12:11 అని రాసుకున్నాను. ఎందుకనంటే సో నేను ఇక్కడ ఉల్టా తీసుకున్నాను కదా, ఫస్ట్ సందీప్ తీసుకున్నాను, తర్వాత అరుణ్ తీసుకున్నాను, అందుకని 11:12ని 12:11 అని రాశాను. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సందీప్ ఏజ్ ఎప్పుడు 3 years ago. సందీప్ ఏజ్ 3 years ago. అరుణ్ ఏజ్ ఎన్ని సంవత్సరాల తర్వాత? అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 5 years. చూడండి, సందీప్ ఏజ్ 3 years ago. అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 5 years. అరుణ్ ఏజ్ ఆఫ్టర్ 5 years. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మెథడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ లాజిక్ కూడా కంప్లీట్ చెప్తాను. ఫస్ట్ అయితే మెథడ్ చూడండి. ఆ మెథడ్ ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తున్నాను. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తున్నాను ఎందుకంటే డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేస్తున్నాను. ఆ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్ ఎన్ని సంవత్సరాలు పెరిగిందా తగ్గిందా? +2 నుంచి -2 అంటే తగ్గింది. ఎంత? 4 years తగ్గింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 years పెరిగింది. ఓకేనా? దీని నుంచి క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అప్లై చేయండి. 4 11s are 44. సో 12 3s are 36. 44లో నుంచి 36 తీస్తే 8 parts is equals to 12 3s are 36 minus 11 4s are 44. సో 36 + 44 అంటే 80. సో 1 part వాల్యూ 80, అదే 8 parts వాల్యూ 80 అయితే 1 part వాల్యూ 10. సో దాని నుంచి 4 parts అంటే సో 2 years తర్వాత 4 parts అది 40 అవుతుంది. ఓకేనా? అలాగే అరుణ్ ప్రెజెంటేజ్ ఎన్ని పార్ట్స్ అంటే 3 parts, అదెంత అని అంటే 30. ఇప్పుడు ప్రెజెంటేజ్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది అంటే 38, 2 తీసేస్తే. కానీ ఇక్కడ 3 years ago వాడారు. మరి 3 years ago అంటే 38లో నుంచి 3 తీసేయండి. సో 38లో నుంచి 3 తీస్తే 35. అలాగే ఇక్కడ చూడండి, సో అరుణ్ ఏజ్ 5 years తర్వాత అడిగారు. అరుణ్ ఏజ్ ఎప్పుడు అడిగారు? 5 years తర్వాత అడిగారు. అరుణ్ ప్రెజెంటేజ్ ఎంత అంటే 30. అరుణ్ ప్రెజెంటేజ్ 30 అయినప్పుడు సో 5 years తర్వాత అడిగారు కాబట్టి 35. సో మరి సో ఈ రేషియోని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సో 1:1. ఓకేనా? 1:1. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఓకేనా? సో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక లాజిక్ ఏంటంటే సో ఇక్కడ ఈ రెండిటి యొక్క సమ్ము, సో ఈ రెండిటి యొక్క సమ్ ఎంత ఉంటుందో ఈ రెండిటి యొక్క సమ్ము కూడా అంతే. ఎందుకనంటే 3 years ago అలాగే 5 years hence. క్వశ్చన్లో రేషియో అడిగారు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేం, కానీ ఈ లాజిక్తో క్వశ్చన్లో సమ్ ఆఫ్ ది ఏజెస్ అడుగుంటే సో ఇక్కడ 7 parts అయ్యింది కాబట్టి అంటే ఈ టైంలో మనకి రేషియో అడిగారు కాబట్టి రేషియో కొన్నిసార్లు మిస్ అవుతుంది. ఇక్కడ 7 parts ఉంది కాబట్టి ఆన్సర్ 7 parts అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి రేషియో క్యాన్సిల్ అయిపోయినప్పుడు 7 parts రావాలని ఛాన్స్ లేదు కదా. అందుకని సెకండ్ మెథడ్ ద్వారా రేషియో అని చెప్పలేము. యాక్చువల్గా రేషియోని చెప్దాం అనుకున్నాను కానీ రేషియోని చెప్పలేము, బట్ వాల్యూలు అడిగితే మాత్రం చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా సమ్ముగా అడిగితే ఖచ్చితంగా ఇలా సమ్ అడిగితే ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే a+s+2. ఇక్కడ చూడండి a+s+2 అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది పార్ట్స్ 7 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఆ విధంగా చెప్పగలిగి ఉండే వాళ్ళని. బట్ ఏంటంటే ఇక్కడ రేషియో అడిగారు కాబట్టి లాజిక్ యూస్ చేసి చెప్పలేము. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 22కి వెళ్ళిపోతున్నాను. 22 ట్రై చేయండి. సో 22 సో క్వశ్చన్ మీరు ట్రై చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేది వచ్చినట్లే. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. రాజు సెట్ జ్యోతి ఏమని? I am twice as old as you were when I was as old as you are. Raju said, Jyoti, I am twice as old as you were when I was as old as you are. Find the difference between their ages if sum of their ages is 63 years. క్వశ్చన్లో లాజిక్ చూడండి. రాజు జ్యోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? I am twice. దేనికి ట్వైసు? యాజ్ ఓల్డ్ యాజ్ యు వర్. యు ఆర్ కాదు, యు వర్. ఆ వర్ ఎప్పుడంటే వెన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్. అంటే ప్రజెంట్ నీ ఏజ్ ఎంత ఉందో అంత నా ఏజ్ ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంత ఉందో దానికి ట్వైస్. ఓకేనా? సో ప్రజెంట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఐ ఆమ్ ట్వైస్
యాజ్ ఓల్డ్ యాజ్ యు వర్. ఆ వర్ ఎప్పుడు? వెన్ ఐ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్. ప్రెజెంట్ నీ ఏజ్ ఎంత ఉందో అంత నా ఏజ్ ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంత ఉందో అంతకి ట్వైస్. ఆ స్టేట్మెంట్ కనుక మీకు అర్థమైతే క్వశ్చన్ అయిపోయినట్టే. సో ప్రెజెంట్ నీ ఏజ్ ఎంత ఉందో అంత నీ ఆ ఏజ్ ఉన్నప్పుడు నీ ఏజ్ ఎంత ఉందో దానికి ట్వైస్. ఓకేనా? సో అది ఆ స్టేట్మెంట్ రాసుకుంటే ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైనట్లయితే క్వశ్చన్ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా ఏజ్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. అంటే దాని నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2y మైనస్ ఎక్స్. సో దాని నుంచి 3y ఈజ్ ఈక్వల్స్ టు 2x, 3y ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 2/3. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. సో 2y, y అంటే 2 పార్ట్స్ కదా, 2 2s ఇది 4 పార్ట్స్. ఓకేనా? అలాగే x అంటే ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్, x అంటే 3 పార్ట్స్. సో వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఇవ్వలేదు, సమ్ ఇచ్చారు. ఓకేనా? 4 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో 63 ఇయర్స్ అన్నారు. డిఫరెన్స్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? సో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అని అంటే సో 1 పార్ట్. సో మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత? 7 పార్ట్స్ వాల్యూ 63 అయితే సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 7తో 7 9 టైమ్స్. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 9 ఇయర్స్. 9 ఇయర్స్, దట్ ఈస్ ఆప్షన్ ఈ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్లో మీరు ఎగ్జామ్లో మళ్ళీ రిపీటెడ్గా వస్తే మీరు ఏం చేయొచ్చు అంటే సో డైరెక్ట్గా ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా డివైడెడ్ బై 7 చేస్తే సరిపోద్ది. సో రిపీటెడ్గా ఇవే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అక్కడ 63 ఇయర్స్ ఉంది కదా, దాన్ని డివైడెడ్ బై 7 చేస్తే డైరెక్ట్ మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. 23లో ఏమన్నారు? The age of Jaya is 10 years ago is equals to Riti's present age. Sum of the Jaya's age 8 years hence from today and Ritu age 12 years ago is 90 years. Then what was age of Neha 13 years ago from now if Neha is 9 years younger than Ritu? చూద్దాం ఒకసారి క్వశ్చన్లు ఏమన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో the age of Jaya 10 years ago. The age of Jaya 10 years ago. Ritu present age. Ritu present age. ఓకేనా? The age of Jaya 10 years ago is equals to Ritu present age. అంటే ఈ రేషియోని 1:1 అని రాయొచ్చు. The sum of the Jaya's age ఎప్పుడు? 8 years hence. అలాగే Ritu age ఎప్పుడు? Ritu is ఎప్పుడు? 12 years ago. సో ఇది ఎంత అన్నారంటే 90 అన్నారు. ఇదంతా 90 అన్నారు. సో క్వశ్చన్లో వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ నేహా? వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ నేహా ఇప్పుడు? 13 years ago from now. 13 years ago from now. If Neha is 9 years younger than Ritu. ఓకేనా? సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేహా సో ఈజ్ 9 years younger than Ritu. రీతు ఏజ్ వస్తే అంతకంటే 9 తక్కువ అంట. ఓకేనా? సో అంతకంటే 9 తక్కువ. ఏదైనా మల్టిపుల్ యూస్ చేద్దామనంటే అవ్వదు. సో దీని నుంచి నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు నేను జే -10 ప్లస్ ఆర్ అని రాశాను. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా ఈ రెండింటి యొక్క సమ్ ఎంతో చూడండి. +8 -12 అంటే ఇక్కడ -4. కానీ నేను ఎంత ఇంట్రడ్యూస్ చేశానంటే ఇక్కడ -10 ఇంట్రడ్యూస్ చేశాను. అంటే -10 ఇంట్రడ్యూస్ చేయాలంటే రెండు వైపులు ఎంత యాడ్ చేయాలి? -6. సో ఇక్కడ 90 -6. 90 -6 అంటే ఎంత? 84. ఎందుకు ఇదే నేను తీసుకున్నానంటే రేషియో అదే ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ +8 -12 అంటే రెండింటి యొక్క సమ్ -4. కానీ ఇక్కడ ఏం చేశాను నేను? -10 తీసుకొచ్చానంటే ఇక్కడ -6 యాడ్ చేశాను. ఇటు అటు -6 యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఈ రెండు కలిపితేనే 84. మరి 2 పార్ట్స్ వాల్యూ 84 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 42. ఆ 1 పార్ట్ ఎవరి ఏజ్ రిప్రజెంట్ చేస్తుంది? రీతూస్ ప్రెజెంట్ ఏజ్ రిప్రజెంట్ చేస్తుంది. రీతూస్ ప్రెజెంట్ ఏజ్ 42 అయితే సో 9 years ago ఎంత? 9 years ago ఎంత అంటే 42 - 9 33. కానీ నేహా ప్రెజెంట్ ఏజ్ అడగలేదు. నేహాని 13 years ago అడిగారు. సో 33లో నుంచి ఇంకొక 13 తీసేస్తే సో ఆన్సర్ ఏమవుతుందంటే 20 years. దట్ ఈస్ ఆప్షన్ ఏ. అందరికీ అర్థమైంది అనుకున్నాను. అక్కడ అలాగే ఎందుకు తీసుకున్నానంటే మనకి రేషియో ఆ విధంగా ఇచ్చారు కాబట్టి ఆ విధంగా నేను అడ్జస్ట్ చేసి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. సో ఏమంటారు 24లో? The sum of the ages of 4 members of a family 5 years ago was 94 years. Today, when the daughter has been married off and replaced by a daughter-in-law,
ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 92. Assuming that there has been no other change in the family structure, all people are alive. So what was the difference in the age of daughter and daughter-in-law? ఓకేనా, క్వశ్చన్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. క్వశ్చన్లో ఫస్ట్ 4 మెంబర్స్, ఆ 4 మెంబర్స్ 5 years ago, ఆ 4 మెంబర్స్ ఇలా అనుకుందాం. ఏ 5 years ago, బి 5 years ago, సి 5 years ago, డీనే డాటర్ అనుకుందాం. డి 5 years ago. ఎంత అంటే 94. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ కనుక మనం తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి తీసుకుంటే, ఓకేనా, D1 అనుకుందాం, డాటర్ని D1 అనుకుందాం. తీసుకుంటే ఈ 4 5లు, ఓకేనా, 4 5 20 కాబట్టి ఆ 20 నాటి తీసుకెళ్ళిపోతే సో 20 + 94, 20 + 94 అంటే 114 అయి ఉండేది. కానీ క్వశ్చన్ ఏమన్నారంటే ఆ డాటర్కి బదులుగా డాటర్ ఇన్ లాని రీప్లేస్ చేశారు. D2ని డాటర్ ఇన్ లా అనుకుందాం. అలా రీప్లేస్ చేయడం వల్ల సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఏమయ్యాయి అంటే 92 అయ్యాయి. ఇప్పుడు క్వశ్చన్లో డిఫరెన్స్ అడుగుతున్నారు, జస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి తీసేయండి సరిపోద్ది. సో అప్పుడు ఏబీసీ క్యాన్సిల్ అయిపోతాయి. సో D1 - D2 = 114లో నుంచి 92 తీసేయండి. సో 114లో నుంచి 92 తీస్తే ఎంత? సో 22. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 22 years. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది అనుకోండి అందరికీ. ఏం చేశాను అన్నది అక్కడ సమ్ ఇక్కడ సమ్ చేసి తీసాను అంతే. ఓకేనా. సో 22 years. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 22 years. సో అలాగే సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. క్వశ్చన్ నెంబర్ 25లో James' father was 30 years old when he was born. His mother age was 24 when his sister, who is 5 years younger to him, was born. What is the difference between the age of James' father and mother? చూడండి ఒకసారి. క్వశ్చన్లో జేమ్స్ పుట్టినప్పుడు అంటే వెన్ హీ వాజ్ బోర్న్. సో జేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్టాడు అనుకుందాం. సో జేమ్స్ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అని అంటే 30 years. వాళ్ళ మదర్ ఏజ్ ఎప్పుడు? వెన్ హిస్ సిస్టర్ హూ ఈజ్ 5 years younger to him. అంటే జేమ్స్ పుట్టిన 5 సంవత్సరాల తర్వాత ఎవరు పుట్టారు? జేమ్స్ సిస్టర్ పుట్టింది. అప్పుడు వాళ్ళ యొక్క మదర్ ఏజ్ ఎంత అని అంటే 24 years. ఈ గ్యాప్ ఎంత అంటే 5 years. 5 years తర్వాత కదా పుట్టారు. ఓకేనా. సో అయితే నేనేమంటానంటే అయితే ఫాదర్ని ఇక్కడికి తీసుకొస్తాను లేదా మదర్ని అక్కడికి తీసుకెళ్తాను. సో మదర్ని వెనక్కి తీసుకెళ్ళండి. మదర్ని వెనక్కి తీసుకెళ్తే సో ఇక్కడ 24 ఉన్నాయనంటే వెనక్కి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు తగ్గించాలి మనం? 5 years తగ్గించాలి. 24లో నుంచి 5 years తగ్గిస్తే ఎంత? 19 years. 24లో నుంచి 5 years తగ్గిస్తే ఎంత? 19 years. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఒక సర్టెన్ టైం దగ్గరే చెప్పాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకొని చెప్పకూడదు. అయితే జేమ్స్ పుట్టినప్పుడు లేదా వాళ్ళ సిస్టర్ పుట్టినప్పుడు ఇలా అయినా చేయొచ్చు, లేదా ఫాదర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి 35 చేయొచ్చు. ఎందుకంటే 5 పెంచి. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత అని అడిగారు. సో 30కి 19కి డిఫరెన్స్ ఎంత అంటే 11 years. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఓకేనా. సో అందరికీ వీడియోస్ అన్ని యూజ్ అవుతున్నాయి అనుకున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే వాళ్ళతో కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇంకా నా వీడియోస్ వాచ్ చేస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రతి వీడియోని పెట్టాను, అవన్నీ వాచ్ చేయండి. ఎగ్జామ్స్ వరకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.